సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో ఒకటయ్యాము, విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో ఏకమయ్యామో, ఏకమవటం అనే మాట మీకు రుజువు కావాలంటే రుజువు కూడా చూపిస్తాను. దాన్ని కొనసాగిస్తారా? 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. గుర్తుపెట్టుకోండి, ఇది సాదృశ్యంగా చెప్తున్నాడు. కొంచెం ఆలోచించండి. పునరుద్ధాన సందర్భంగా కొన్ని ప్రధానమైన సత్యాలు కొన్ని ఆలోచించండి. ఇప్పుడు చదివిన మాట గుర్తుపెట్టుకోండి. చదువుతారా వచనం మళ్ళీ ఒకసారి? మరియు ఆయన 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారైన ఎడల. చాలండి. ఎందులో ఐక్యం? ఆయనతో ఐక్యం. నేను ఆయనతో ఐక్యం అవుతున్నాను అంటే ఆయనలో ఒకటవుతున్నాను, ఆయన నేను ఇప్పుడు కలిసి ఉంటాము అనేది ఒక సాదృశ్యంగా చెప్తున్నాడట. పైన మనం చదువుకున్న 3-4 వచనాలు మీరు జాగ్రత్తగా చూస్తే, ఆయనలో మనం బాప్తిసం పొందాం అంటే ఆయనలో ఒకటయ్యాము, ఏకమయ్యాం అనే పదాన్ని బాప్తిసం అనే పదంలాగా వాడుతున్నాడు. 3 లేక 4 పోలికలు చెప్పాడు ఇక్కడ. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. 3 లేక 4 పోలికలు చెప్పాడు. ఒకటి మనం ఇందా చదువుకున్న 3వ వచనం లేదా 4వ వచనం. ఆయన మరణించినప్పుడు నేను కూడా నుండి ఎలాగూ లేపబడెను. ఆయన మరణించినప్పుడు మనం కూడా మరణించాము. కనపడింది ఆ మాట? ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? 1. 2, ఆయన పాతి పెట్టబడినప్పుడు మీరు పాతి పెట్టబడ్డారు. 3, ఆయన లేచినప్పుడు మీరు కూడా లేపబడ్డారు. ఆ వచనాలను అక్కడే ఉన్నాయి, మీరు చూసుకోండి. అవన్నీ మనం చదవ అవసరం లేదు. 4వది కింద వచనాల్లో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. 8వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నీ ఉన్నాయి. ఎవరు చదువుతారు? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. 4వది ఇది, ఆయనతో కూడా జీవిస్తాము. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచటం అనేది చాలామందికి విచిత్రంగా ఉంటుంది. ఆయన సిలువలో 2000 సంవత్సరాల కిందట చనిపోయాడు కదా. ఎప్పుడో సంగతి 2000 సంవత్సరాల కిందట. మనమేమో ఇంత తిప్పి మనకు వయసు 100 సంవత్సరాలు కూడా లేదు. 2000 సంవత్సరాల కిందట జరిగింది నాకు ఎట్లా వర్తిస్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన సరైన సమయంలో మరణించాడు. ఆ మరణించిన దాని సాదృశ్యాన్ని మీరు అర్థం చేసుకోండి. అది నిజంగా జరిగిన చారిత్రక సంఘటనే. నేను అప్పుడు లేను. 2000 సంవత్సరాల కింద జరిగిన ఒక సంగతిని నేను ఇప్పుడు నా జీవితంతో అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మరణ భూస్థాపిత పునరుద్ధానాల సాదృశ్యాన్ని నా జీవితంతో అన్వయించుకుంటున్నాను. అలా అన్వయించుకోమని పౌలు భక్తుడే చెప్తున్నాడు. అలా మీరు అన్వయించుకోండి. అది కూడా చూపించిన ఆ మాట కూడా
11వ వచనం. అటువలే మీరును ఆ, పాపం విషయమై మృతులుగాను ఉమ్, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఉమ్. మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకోండి, మీరే అనుకోండి. ఏ విషయం? మీరే చనిపోయినట్టుగాను మీరు మళ్ళీ సజీవులైనట్టుగాను అనుకోండి. అయితే ఎవరితో? యేసుక్రీస్తు వారితో కలిపి అనుకోండి. కాబట్టి ఆర్డర్ ఇదనమాట. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు నేను కూడా ఆయనతో పాటు మరణించాను. సాదృశ్యంగానే, అంటే నేను అప్పుడు లేను, నేను వెనక్కి తిరిగి ఇప్పుడు విశ్వాసంతో ఆ స్టోరీని నాకు అన్వయించుకుంటున్నాను. ఆయన అనుభవాన్ని నాకు వర్తించేలాగా మాట్లాడుతున్నాను. ఆయన శిలువలో మరణించినప్పుడు నేను కూడా మరణించాను. ఆయన పాతి పెట్టబడినప్పుడు నేను కూడా పాతి పెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను. ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని సజీవుడిగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఒకరోజు చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తాను. ఎప్పటికీ నేను కూడా సజీవంగానే ఉంటాను. సో నా గతాన్ని మాట్లాడుతున్నాను, నా భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాను. 4 నోటికి వస్తాయా? మళ్ళీ చెప్పనా? ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను కూడా పాతిపెట్టబడ్డాను. ఆయన మరణించినప్పుడు నేను కూడా మరణించాను. ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను పాతిపెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను. ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా సజీవంగానే ఉంటాను. మరణం నా మీద పని చేయదు అని ఎంచుకోమంటున్నాడు. యేసుక్రీస్తు వారి మరణాన్ని నా మరణ సాదృశ్యంగా తీసుకుంటున్నాను, అలాగే ఆయన పునరుద్ధానాన్ని. ఎందుకు ఇది మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇది నేను పదే పదే గుర్తు చేసుకోవాల్సిన సువార్త సత్యం. ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను పాతిపెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను, ఆయన సజీవంగా ఉన్నట్లుగా నేను కూడా సజీవంగా ఎప్పటికీ ఉంటాను. ఇవి మనకి ఎంత అర్థమైతే అంత మంచిది. మన నరాల్లోకి ఇది ఎక్కాలన్నమాట, ఇంకిపోవాలి. మీ పేరేంటండి అని అంటే నా పేరు అని నేను సంశయించినా పర్వాలేదు, కానీ ఈ 3-4 సత్యాలు మాత్రం నేను మర్చిపోవటానికి వీల్లేదు. న్యూటన్ అనుకుంటా, జాన్ న్యూటన్ అనే భక్తుడు, నాకు వృద్ధాప్యం అయి వచ్చేస్తుంది, నాకు 80 ఏళ్ళు దాటిపోయినాయి, మతిమరుపు వచ్చేసింది, నాకు చాలా సంగతులు గుర్తుండట్లేదు, కానీ 2 విషయాలు నాకు గుర్తున్నాయి. దట్ ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్ అండ్ దట్ క్రైస్ట్ ఈజ్ ఎ గ్రేట్ సేవియర్. ఆ 2 గుర్తున్నాయంట ఆయనకి. నేను ఘోరమైన పాపిని, యేసుక్రీస్తు మహారక్షకుడు. ఆ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది, మీలో చాలామంది చూసే ఉంటారు. ఒక ఆమెకు పార్కిన్సన్ వ్యాధి ఉంది, ముసలాంకి 80 సంవత్సరాల వయస్సు. కాదు సారీ, మతిమరుపు, అంటే మర్చిపోయింది, జ్ఞాపకం పోయింది. తన సొంత కూతురు వెళ్ళినా కూడా గుర్తుపట్టదు. నేను నీ కూతుర్ని అంటే, ఓ నా కూతురువా అంటదనమాట. ఏం తిన్నావు మార్నింగ్ అంటే, ఏదో తిన్నాను అంది. ఆ వీడియో బాగా వైరల్ అయింది. మేబీ ఉంటే నేను పాస్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది. ఏం కూర తిన్నావు అంటే, ఏదో కూర తిన్నాను అంటది. ఏం తిన్నానో తెలియదు. నీ పేరేంటి అంటే అంటది. నేను ఎవరిని అంటే, ఆ కూతురు ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. నేను ఎవరిని అంటే తెలియదు అంటది. నువ్వెవరు అని అడుగుద్ది. నేను నీ కూతురిని అంటే, ఓ నా కూతురువా, ఓకే అంటది. అలా రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నాకు తెలియదు అంటూ ఉంటుంది. ఒక 3-4 ప్రశ్నల తర్వాత, యేసుక్రీస్తు తెలుసా అంటే ఎస్ అంటది. ఆయన నా కోసం మరణించాడు, శిలువలో మరణించాడు, నా పాపాలు క్షమించాడు, ఆయన తెలియపోవటం ఏంటంటది. సాధ్యమేనా అది? మీ పేరు, మీ
కుటుంబ సభ్యులను మర్చిపోవటం, సువార్త మాత్రం గుర్తుంటాం సాధ్యమే. అంటే ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఆడ్రియన్ రోజర్స్ అనే భక్తుడు రోజు పొద్దున్నే లేచి ఇలా చెప్పుకునేవాడట. ఈ 3 మాటలు చెప్పుకునేవాడట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయి. పొద్దున్న లేవగానే మంచం మీద కూర్చొని 2 చేతులు ఇలా చేతులు చాపి, నేను ఆయనతో పాటు మరణించాను, నేను ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను, నేను ఆయనతో పాటు తిరిగి లేచాను. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడంట, రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద గాస్పల్ ఎవ్రీ డే. సువార్తను రోజు నీకు నువ్వే గుర్తు చేసుకో, చెప్పుకో. ఎందుకంటే అది చాలా అవసరం జీవితానికి. జీవితంలో ప్రతిదీ ఈ సువార్త కోణంలోనే ఆలోచించాలి, ఈ సువార్త కోణంలోనే చూడాలి. లేకపోతే పక్కదారి పెట్టేస్తాం ఆత్మీయ జీవితంలో. ఈ సువార్తను మళ్ళీ మళ్ళీ మనకు మనమే చెప్పుకుంటూ ఉండాలి. అది మనకు బాగా లోపల నాటుకుపోవాలి. లేకపోతే మన విశ్వాసానికి పునాది లేదు. రకరకాల బోధలు వచ్చినప్పుడు ఎలా గుర్తుపడతామంటే ఈ కోణంలో చూసినప్పుడే గుర్తుపట్టేది. ఆయన మరణించాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అనే సువార్త మనకు అర్థం కాకపోతే మన పునాది బలహీనంగా ఉంటుంది. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మనం చదువుకున్నది రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏంటంటే ఇప్పుడు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి ఎలా లేపాడో అలాగే, అంటే అదే పునరుద్ధాన శక్తి నీకు కూడా దేవుడు ఇస్తాడు, సహాయం చేస్తాడు. దేనికి? నూతన జీవాన్ని పొందిన వారమై ఆ లైఫ్లో నడుచుకున్నట్లు. రక్షించబడిన తర్వాత ఒక కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి కావలసిన ఆ పునరుద్ధాన శక్తి దేవుడు ఇస్తాడట. అంటే దేవునికి తగినట్టుగా జీవించటం, దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా జీవించటం, అది సహాయం చేస్తాడు. ఆ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నాడు. ఊరికినే ఇలా పోల్చుకోవట్లేదు మనం. ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయాను, ఆయన లేచినప్పుడు నేను లేచాను, ఊరికినే పోల్చుకోవట్లా. నిజంగా ఆ పోలికలో ఒక రియల్ అనుభవం వస్తుంది. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచానని నేను నమ్మటం ద్వారా ఆ పునరుద్ధాన శక్తి నాకు అందుబాటులోకి వస్తుంది. ఆ నూతన జీవానికి తగినట్టుగా నేను జీవించటానికి కావాల్సిన శక్తి ఆయన నాకు ఇస్తాడు. ఇది నా అంతటి నేను బ్రతికే క్రైస్తవ జీవితం కాదు. ఊరినే ఒక రూల్ పెట్టుకొని నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి రోజు బైబిల్ చదువుకోవాలి, వారం చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి అని రూల్ పెట్టుకుంటే కొంతకాలం తర్వాత ఆ రూల్ నువ్వే చెడగొట్టేస్తావు. అవ్వదది. చివరి దాకా నువ్వు కొనసాగాలంటే నీకు ఒక బలం అవసరం. అది పునరుద్ధాన బలం. మనందరికీ తెలుసు, బాగా సుప్రసిద్ధమైన వచనం గలతీ పత్రిక 2వ అధ్యాయం 21-22లో ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆయన లోపలుండి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే ఆ శక్తితో నేను ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటాను. పునరుద్ధాన బలం మనకు అవసరము. దేనికి అవసరం? మన అనుదిన విశ్వాస జీవితంలో ఆ నూతన జీవానికి తగినట్టుగా నడుచుకోవటానికి ఆయన మనకు సహాయం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. చూడండి, అక్కడ నుంచి చూడండి. ఆయన క్రీస్తునందు
యేసుక్రీస్తు వారిలో ఆయన ఒక పవర్ ఉపయోగించాడు. ఒక పవరు ఉపయోగించాడు. ఏంటిది అది? పునరుద్ధాన బలం. చదువునానా. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరును తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ఇవ్వాలి. యేసుక్రీస్తు వారిలో ఆయన మృతుల్లోండి లేపినప్పుడు ఏ బలాన్ని వినియోగించాడో, ఏ బలాన్ని కనపరిచాడో అది మీరు కూడా తెలుసుకోవాలని, ఆ జ్ఞానం మీకు రావాలని, ఆ ప్రత్యక్షత మీకు రావాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం కోసం అలా ప్రార్థన చేశాడు. మనం కూడా అడగాలంట. ఆ పునరుద్ధాన బలం నేను తెలుసుకోవాలి, కొంచెం కొంచెమైనా అది నా అనుభవంలోకి రావాలి అని మనం అడగాలి. అది రాకపోతే ఈ విశ్వాస జీవితంలో కొనసాగటానికి మనకు బలం ఉండదు. కాబట్టి విశ్వాసి అలా ప్రార్థన చేయమని పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుడు వినియోగించిన ఆ బలాతిశయం ఏదైతే ఉందో అది మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. దాన్ని ఇంకోలాగా ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి, ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. ఒకటి పునరుద్ధానము కలగాలని, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలి అంటే భవిష్యత్తులో చనిపోతాము. చనిపోయాక మళ్ళీ ఏదో ఒక టైంకి మరి తిరిగి లేవాలి కదా. ఎందుకు లేవాలి? ఆయన లేచాడు కాబట్టి మనం లేవాలి. కాబట్టి ఎప్పటికైనా నేను దీన్ని అనుభవించాల్సిందే. దేన్ని? పునరుద్ధాన బలాన్ని. పౌలు గారికి అది చాలా విపరీతమైన ఆసక్తికరమైన విషయం అంట. నేను ఎలాగైనా సరే ఒకరోజు పునరుద్ధానుణ్ణి అవ్వాలి. యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా కలుపుకుంటున్నాను కదా అన్నిటికీ. ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయాను, ఆయన పాతిపెట్టబడ్డాడు, నేను పాతిపెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచాడు. ఇది కూడా ఒకరోజు నాకు అనుభవంలోకి రావాలి. అందుకని ఆయనకు ఒక ఆసక్తి అట, ఎప్పటికైనా నేను పునరుద్ధాన బలమును తెలుసుకోవాలి. అంటే మన అర్థం వాళ్ళు చెప్పాలంటే, ఒకరోజు పౌలు భక్తుడు చనిపోతాడు, మరి అంతకాలం భూమిలో ఉంటాడో తెలియదు. ఒకానొక టైంకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మృతులు తిరిగి లేస్తారు. అప్పుడు ఈయన కూడా లేచి నేను లేచాను అంటాడనమాట. అది గుర్తుపడతాడనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది పునరుద్ధాన బలం ఏంటో, చూడు నేను బ్రతికాను అని అంటాడనమాట. ఏ విధం చేతనైనా సరే అది నాకు అనుభవంలోకి రావాలి. విశ్వాస కోరిక అది. మరణాన్ని యేసుక్రీస్తు వారు జయించారు కాబట్టి నేను కూడా ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒకరోజు మరణాన్ని జయించి తిరిగి లేస్తాను. అది ఎలాగైనా నా అనుభవంలోకి రావాలి అని కోరుకుంటున్నాడు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు జీవించే జీవితానికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే శ్రమల్లో పాలువారవటం అంటే ఏంటి? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఈయన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఆ పైన 7, 8, 9 వచనాలు అన్నాడు, ఆయన గురించిన శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. యేసుక్రీస్తు వారిని ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకోవాలి. మన ప్రార్థన ఏంటంటే ఇందాక ఎఫెసీ పత్రికలో కానీ ఇప్పుడు
ఫిలిప్పీ పత్రికలో మన ప్రార్థన ఏంటంటే ఆ బలాతిశయము, ఆ పునరుద్ధాన బలం ఎట్టిదో నాకు తెలియాలి. అంత అర్థం కాకపోవచ్చు, కొంచెం 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 తెలుసుకుంటూ ఉంటాము. ఒకరోజు నిజంగా మరణాన్ని లేచి మరణాన్ని గెలిచి మనం కూడా లేచి నిలబడతాం. సో అది తెలుసుకుంటూ ఉండాలని ఆశపడాలి. దాని కొరకంట పౌలు భక్తుడు సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకొచ్చున్నాడు. ఎందుకని అంటే పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవటం కంటే మించిన గొప్ప సంగతి మీకు ఈ భూమి మీద లేదు. మీరు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటున్నారు. నేను చనిపోయి తిరిగి లేసే ఆ పవర్ ఏంటో, అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఏంటి, యేసుక్రీస్తు వారి శక్తి ఏంటి, యేసుక్రీస్తు వారి పునరుద్ధాన బలం ఏంటో తెలుసుకోవటం కోసం నేను దేన్నైనా వదిలేసుకుంటాను. దిస్ మస్ట్ బి ద ప్రేయర్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. విశ్వాసి దృష్టి పెట్టాల్సిన విషయాలు ఏంటంటే ఇవి. యేసుక్రీస్తు వారు గురించి బాగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. పునరుద్ధాన బలం అంటున్నారు. అది నాకెప్పుడు అనుభవంలోకి వస్తుంది? అది నేను కొంచెం అయినా అనుభవించాలి. ఇప్పుడు జీవించే జీవితంలో అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ దృష్టి మనం పెట్టుకోవాలి. దాని మీద మనకి ధ్యాస లేనప్పుడు, ఆశ లేనప్పుడు మన జీవితం మామూలుగానే ఉంటుంది. ఇక మనకి అవిశ్వాసకి పెద్ద తేడా ఏముండదు. వాడి భక్తిని కొనసాగించుకుంటాడు, మనం మన భక్తిని కొనసాగించుకుంటాం. పెద్ద తేడా ఏముండదు. ఇతర మతాలకు క్రైస్తవ విశ్వాసానికి తేడా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారే, ఆయన జీవితమే, ఆయన బోధలే, ఆయన మరణము పునరుద్ధానం. ఆయన మరణం పునరుద్ధానం. అన్ని మతాలకు ఈ విశ్వాసానికి ఏంటి వ్యత్యాసం అంటే యేసుక్రీస్తే. ఆయన మరణమే ప్రత్యేకత, ఆయన పునరుద్ధానమే ప్రత్యేకత. అందుకే బైబిల్ పండితులు ఏమన్నారంటే పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి కింద ఏమీ లేదు, అది కుప్పకూలిపోతుంది. ఎందుకు నమ్ముకోవాలి ఇన్ని? ఏమో తెలియదు. ఆయన పునరుద్ధానం మీదే ఇది అలా నిలబడి ఉందను. అది నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మనం అడగాలట దేవుణ్ణి. యేసుక్రీస్తునందు వినియోగం చేసిన లేకపోతే కనపరిచిన ఆ బలాతిశయం నాకు తెలియాలి. ఆయనను, ఆయన పునరుద్ధానాన్ని మరెక్కువగా తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఎవరు? పరిశుద్ధాత్మని అంటలేదు. ఏమంటున్నాడు? మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇప్పుడు చెప్పండి, ఇందా మాట్లాడుకున్నాం, రోమా 6 మాట్లాడుకున్నాం. ఆ నూతన జీవాన్ని పొందిన వారమై దాని తగ్గట్టుగా నడుచుకోవాలి. అదే ఇంకోలాగా చెప్తున్నాడు, మీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయనకు ఇంకో పేరు ఏంటంటే మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ. నిజంగా మీ లోపల పరిశుద్ధాత్మ నివసిస్తున్నట్లు ఆ మాట నిజమైతే మీరు రోజు ఎలా ఉంటారు? జీవింపబడుతున్నట్లుగా ఉంటారు. చావుకు లోనైన మీ శరీరాల్లోంచి మెల్లగా జీవాన్ని పోసుకొని మీరు బతుకుతూ ఉంటారు. ప్రతిరోజు మిమ్మల్ని మీరు తగ్గించుకొని, వద్దనుకొని, మిమ్మల్ని మీరు దేవుని కొరకు తృణీకరించుకొని చచ్చిపోయినట్టుగా అయిపోద్ది జీవితం. కానీ మళ్ళీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? బతికిస్తూ ఉంటాడు. ఇది మన అనుభవంలోకి రావాలి. లోపలున్న పరిశుద్ధాత్మ మనల్ని రోజు రోజు జీవింపజేస్తూ ఉంటాడు.
ఈ విశ్వాస జీవితాన్ని జీవించడానికి కావలసిన ఆ జీవం లోపల నుంచి ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకని మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. మనం ఒకదాని చుట్టూ తిరుగుతున్నాం. దేని చుట్టూ? పునరుద్ధాన బలం చుట్టూ తిరుగుతున్నాం. అది నాకు అనుభవంలోకి రావాలి, దాని కొరకు నేను ప్రార్థన చేయాలి, దాని కొరకు పౌలు భక్తులాగా నేను ఆశపడాలి. ఇప్పుడు ఏమంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. మన లోపల పరిశుద్ధాత్మ నిజంగా నివసిస్తున్నాడు, అది నిజమైతే ఈ మృతుల్లోంచి లేపిన ఆ బలం మనకు కూడా సహాయపడాలి. నా ప్రతిరోజు జీవించే ఆత్మీయ జీవితానికి అవసరమైన జీవాన్ని ఆయన నాకు ఇవ్వాలి. ఈ శరీరం ఇంకా పాప సంబంధమైన శరీరంగానే ఉంది, మనం ఇంకా పరిపూర్ణం అవ్వలేదు. ప్రతిరోజు ఈ శరీరంలో పాపంతో మనం పోరాడుతూనే ఉన్నాం, ఘర్షణ పడుతూనే ఉన్నాం, చావునకు లోనైన శరీరాల్లోనే ఉన్నాం మనం. ఇంకా ఓ పక్క పోరాటం ఉంది, కానీ మరోవైపు దీన్ని అధిగమిస్తూ క్రీస్తు కొరకు జీవించేలాగా ఒక బలం, ఒక జీవాన్ని ఇచ్చేది ఎవరంటే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ మీద కూడా మనం ఆధారపడాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం. కాగా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఇది చూడండి, 15వ అధ్యాయం అంతా పునరుద్ధానం గురించి రాసుకుంటూ వస్తాడు ప్రారంభంలో. చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఈ సంగతులు మీకు అర్థమైతే, ఏది పునరుద్ధానానికి సంబంధించిన ఆ కీలకమైన సత్యాలన్నీ మీకు అర్థమైతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంతిమ సత్యం ఒకటి ఉంది. ఏంటంటే, ఇన్ని సంగతులు మీకు తెలిసాయి కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, పునరుద్ధాన బలాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు, నేను కూడా ఆయనతో పాటు తిరిగి లేచాననే విశ్వాసం మీకు ఉన్నప్పుడు, లోపల నుండి పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తిని మనకు రోజు అందజేస్తున్నాడని మీకు ధైర్యం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, ఒకరోజు నేను కూడా చనిపోయినా కూడా తిరిగి లేస్తాను, ఎందుకంటే ప్రభువారి అనుభవం నాకు కూడా ఇవ్వబడుతుంది, పునరుద్ధాన శక్తిని నేను నిజంగా అనుభవిస్తాను, ఆ బలం ఎట్టిదో తెలుసుకుంటాను, అది నాకు పూర్తిగా అనుభవంలోకి వస్తుంది అనే నిరీక్షణ మీకు ఉన్నప్పుడు, ఇక మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఇక మీరు భయపడాల్సిన సంగతులు ఏమి భూమి మీద లేవు. యేసుక్రీస్తు వారు లాజర్ను మృతుల్లోంచి బయటికి లాగాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత లాజరు మంచి సేవ చేశాడని, మంచి సాక్షిగా ఆయా ప్రాంతాల్లో తిరిగాడని చరిత్రలో అంటారు. బైబిల్లో లేదు కానీ చరిత్రలో బోల్డన్ని ట్రెడిషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఒక స్టోరీ ఏంటంటే, ఆయన సువార్త పని బాగా చేస్తున్నాడని ఒక రాజు ఆయనను అరెస్ట్ చేసి ఈయనకి మరణశిక్ష విధించండి అంటే లాజర్ గారు నవ్వుతున్నాడట. దేని మరణశిక్ష అంటే నవ్వుతాడేంటి అని రాజుగారు అడిగితే పక్కన మంత్రి గారు చెప్తున్నట్టు, అయ్యా మీకు ఈ సంగతి తెలియదు కదా, ఈయన లాజర్ అని ఆల్రెడీ ఒకసారి చనిపోయి లేచాడు, ఆ మరణం ఆయనకు పెద్ద విషయం ఏమీ కాదు, మీరు ఇంకేదన్నా ఆయన్ని భయపెట్టే ఆ కారణం వెతకండి, కానీ ఈ మరణం అనే కారణం చూపించి మీరు ఆయన భయపెట్టేది ఏమీ లేదు, ఎందుకంటే చనిపోవటం ఏంటో ఆయనకు తెలుసు, మళ్ళీ ఆ పునరుద్ధాన బలంతో దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు అలా రావటం కూడా ఆయనకి తెలుసు. బైబిల్ పునరుద్ధానాన్ని బైబిల్ మరణాన్ని నిద్రతో పోల్చింది. చనిపోయాక మనం ఇక అతిగతి లేకుండా ఎటో వెళ్ళిపోతామని అనుకోమాకండి, నిద్రపోతున్నట్టే లెక్క. మళ్ళీ కొంతకాలం తర్వాత మేల్కొంటాం. పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే ఎందుకు లాభం? పరలోకంలో ఉంటాడు కాబట్టి. చచ్చిపోవట్లేదు, నేను భూమి మీద కనపట్టలేదు అంతే. నా జీవితం కొనసాగుతుంది, ఇక్కడ కొనసాగట్లా,
అక్కడ కొనసాగుతుంది. అర్థం ఏంటంటే ఇక్కడ కన్ను మూస్తాను, అక్కడ కళ్ళు తెరుస్తాను. కాబట్టి క్రైస్తవుడికి మరణం పెద్ద సమస్య కాదు. క్రైస్తవుడికి మరణం పరలోకానికి వెళ్ళే గేట్ లాంటిది అన్నాడు ఒక ఆయన. ఇది తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది అన్నాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు, మీకు ఈ సత్యాలు అర్థమైనప్పుడు మీకు ఒక ధైర్యం రావాలి. ఏంటంటే ఈ మరణాలు, రోగాలు నన్నేమీ చేయలేవు. ఎలా అన్నాడో మనకు తెలీదు. చాలా సంవత్సరాల కిందట, వేల సంవత్సరాల కిందట ఇటువంటి సిద్ధాంతము, యేసుక్రీస్తు వారి గురించిన ప్రత్యక్షత, లేఖనాలు, సువార్త ఏమీ తెలియకముందే యోబు భక్తుడు అన్నాడట, నా విమోచకుడు సజీవుడు. ఎలా అన్నాడు ఎలా అన్నాడో తెలియదు మనకి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. నా విమోచకుడు సజీవుడు. ఇంకో మాట అన్నాడట, నా శరీరము ఆ భూమిలో పడి క్షీణించి మొత్తం ఏమి లేకుండా నాశనం అయిపోయినా సరే నేను మళ్ళీ ఆయనను చూస్తానన్నాడంట. అంటే ఏంటి, పునరుద్ధారుడు అవుతాడనే, లేకపోతే తిరిగి లేస్తాడనే ఒక నిరీక్షణ ఆయనకుంది. యోబు భక్తుడికి ఉందట. నా శరీరాన్ని పురుగులు తినేసినా సరే, అది మట్టిలో కరిగిపోయి కలిసిపోయినా సరే నేను మళ్ళీ నా ప్రభువుని చూస్తాను. ఎట్లా చూస్తావు తెలియదు. ఆయనకు ఆ నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ కూడా అదే, ఒకరోజు మనం మరణించినా మళ్ళీ మనం తిరిగి లేస్తాం. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇంత అవగాహన నీకుంటే, ఇంత అవగాహన, ఇంత ఖచ్చితమైన విశ్వాసం, ఈ నిశ్చయత నీకుంటే అప్పుడు చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, ఇంత అవగాహన మీకు ఉంది కదా, చదువునాను. మీ ప్రయాసము ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. ఇంత మీకు అర్థమైనప్పుడు, ఇన్ని సత్యాలు మీ విశ్వాసానికి పునాదులుగా నిలబడినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. క్రైస్తవ జీవితంలో ఏది వేస్ట్ కాదు. దేవుడి పేరు మీద మీరు చేసే ఏ పని కూడా వేస్ట్ అవ్వదు. ఇది అవసరమా అని మీరు అనుకోమాకండి. కొన్నే చేస్తానని గీసుకోవద్దు. ప్రభువునందు ప్రయాసపడటానికి, పని చేయటానికి అవకాశం ఉన్న ఏ పనైనా సరే చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు అన్నారట, ఎవరికైనా మీరు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏమొస్తుంది? ఒక గ్లాస్ వాటర్ ఇస్తే ప్రతిఫలం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఇస్తే ఏమవుద్ది? నీళ్ళు అయిపోతాయిగా అనుకుంటున్నారు మనోళ్ళు. మాకే లేవు, ఇంక నీకెక్కడేమో అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎవరికైనా గిన్నెడు నీళ్ళు ఇస్తే పరలోకం దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు మర్చిపోయావేమో కానీ ఆయన రాసుకుంటాడు, ఈడిన్నిసార్లు ఇచ్చాడని. అంటే ఎంత చిన్న పనైనా సరే మీరు దేవుని పేరట చేస్తే దేవుడు దాన్ని గుర్తుపెట్టుకోవటమే కాదు, దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం. దేవాలయానికి వచ్చి చెప్పులన్నీ గజిబిజిగా ఉంటే దాన్ని ఆర్డర్లో పెడితే ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? ఏదో వస్తుంది, అది తెలియదు. కానీ వేస్ట్ అయితే కాదు. దేవుడి పేరు మీద మీరు చేయగలిగిన ఏ చిన్న పనైనా అది చేయటమే. అప్పుడప్పుడు ట్రస్ట్ వీడియోలు చూస్తూ ఉంటాంగా, అనిల్ గారు ఎవరికో వెళ్ళి క్యారీ బ్యాగ్ ఇస్తున్నాడు. ఏముంటుంది అందులో? చెప్పండి, ప్రతిఫలం ఉంటుంది.
అదేముంది వీళ్ళు ఇచ్చొచ్చి అంటే మీరు అనుకుంటారు అట్లాగే. ఈ మాట మీరు మీ హృదయాల మీద రాసుకోండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. అది ఎవ్వరూ గుర్తుపట్టకపోవచ్చు, ఎవరికి అది పెద్ద విలువైనదిగా అనిపించకపోవచ్చు, కొంతమంది దాన్ని లెక్క చేయకపోవచ్చు. ఇది కూడా పనేనా అని వాళ్ళు అనుకోవచ్చు. అది కూడా పనే, అది కూడా దేవుడు గుర్తిస్తాడు, అది కూడా వ్యర్థము కాదు. క్రైస్తవ జీవితంలో దేవుని పేరట చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు. అది ఎంత చిన్న పనైనా అది వ్యర్థం కాదు. గుర్తింపు పొందాలనే ఆలోచన తీసేయండి. వేదిక మీద కనపడాలనే పనులే చేయాలని అవసరం లేదు మనకి. ఎవ్వరూ పట్టించుకోకపోయినా పరలోకం దాన్ని పనిగట్టుకొని చూస్తూ ఉంటుంది. పరలోకం దాన్ని తగిన ప్రతిఫలం ఇస్తుంది. ఆ వచనం కొనసాగించండి. స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు. ఈ మాట చూడండి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండు. పునరుద్ధాన బలం ఉంది. అది నన్ను ఈ రోజు ఎలా జీవించాలో నాకు సహాయం చేస్తుంది. ఒకరోజు నిజంగా అది నాకు అనుభవంలోకి వస్తుంది. ఆ కారణం చేత మరణం తర్వాత నాకు బోలెడంత జీవితము, మహిమకరమైన భవిష్యత్తు, దేవుడిచ్చే ప్రతిఫలాలు ఉన్నాయన్నప్పుడు ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదని నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. నీ ఇంట్రెస్ట్ అంతా దేని మీద ఉండాలంటే దేవుడు పని మీద ఉండాలి. కొంతకాలం బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్, తర్వాత పోయిందంటే నీకే నష్టం. ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండండి. ఎంత దేవుడి పని చేయగలిగితే అంత దేవుడి పని చేయండి. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ చిన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. యేసుక్రీస్తు వారు చాలా విచిత్రంగా ఈ మాట అన్నారు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి. డబ్బులు ఎట్ట కూర్చుకుంటాం పరలోకంలో? ఇక్కడ కూర్చుకోవద్దు అన్నాడు, పరలోకంలో కూర్చుకోమన్నాడు. ఎలా కూర్చుకుంటాం పరలోకంలో? తిమోతి పత్రికలో జవాబు చెప్తున్నాడు, చూస్తారా? అది కూడా చూసి ముగిద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనాల్లో. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిపైన ఒక 2 వచనాలు. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు ఏంటంట? రాబోవు కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము కలవారు, ఔదార్యము కలవారును. ఏం ధనం? సత్క్రియలు అనే ధనం. ఆయన పేరు మీద మీరు ఏ పని చేసినా అది వేస్ట్ అవ్వదు, దానికి ప్రతిఫలం వస్తుంది. మీరు ఇప్పుడు ఎన్ని సత్క్రియలు చేస్తూ ఉంటారో అంత ధనాన్ని మీరు పరలోకంలో కూర్చుకుంటారు. మేలు చేయండి, ఔదార్యం గలవారుగా ఉండండి, మీ దాంట్లో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండండి. మీరు ఏం చేయగలరో చేయండి. తీతుపత్రిలో మనకు తెలుసు, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండండి, సత్క్రియలను శ్రద్ధగా చేయండి, సత్క్రియల విషయంలో చాలా ప్లాన్డ్గా పనులు చేయండి, మేలు చేయండి, మంచి పనులు చేయండి. పదే బైబిల్ చెప్తూ ఉంది. పునరుద్ధానం నాకు ఇస్తున్న హోప్ ఏంటంటే నా ఫ్యూచర్ వేస్ట్ కాదు, నా ప్రజెంట్ వేస్ట్ కాదు, నేను చేసే ఏ చిన్న పని కూడా వేస్ట్ కాదు. నిజంగా పునరుద్ధానం సత్యం నాకు అర్థమవుతున్న కొద్దీ నేను దేవుని పనిలో మరింత ఎంగేజ్ అవుతూ ఉంటాను, మరింత ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. దేవుని పనిలో నేను ఆసక్తి కలిగి లేను అని అంటే అర్థం ఏంటంటే నాకు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలో నాకు తెలియట్లేదు. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలో నాకు అర్థమైనప్పుడు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండే కొన్ని కారణాలు నాకు తెలుస్తాయి. 15వ అధ్యాయం అంతా అదే పునరుద్ధానం గురించి చెప్పుకుంటా వచ్చి ఇంత మాట్లాడుకున్నారు కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోండి.
ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉంది. ఇక అందులో మైండ్ మారకూడదు, నిలకడగా ఉండిపోవాలి అది. అందుకే అన్నాడు, స్థిరులు కదలని వారుగా ఉండి ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. దేవుని పనిలో మీ వంతు ఇన్వాల్వ్మెంట్ ఏం చేయగలరో అది మీరు చేయకపోతే మీ ప్రయాస కాదు, మీ ప్రతిఫలాల తర్వాత సంగతి. ఆ పునరుద్ధానం గురించి మీకు ఏమీ తెలీదు, అందుకు మీకు ఆశ కలగట్లేదు. మీ పునాదే సరిగా లేదని అర్థం. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి మొహం కొడుక్కొని అని ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరికి చెప్పాలి? పని బాట లేనోడికి చెప్పాలి. కూర్చొని దేవుడి మొహం వేసుకొని బద్ధకంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఏం చేయడాడు. కాలేజీకి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు చెప్పాలి, ఆడికి వెళ్ళిపోతూ ఉంటాడు. లేచి ఏంటంటే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలంటాడు. ఒక పని, ఒక బాధ్యత, ఒక ఆసక్తి ఉన్నవాడు ఆ కార్యాభివృద్ధిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియనోడు, ఎందుకు చేయాలో తెలియనోడు కూర్చొని చూస్తాడు. పునరుద్ధానం మనకి వాగ్దానం చేస్తుంది, నువ్వు ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం నీకు. ఏ చిన్న పని కూడా అది వేస్ట్ అవ్వదు. మీరు ఎంత చేస్తారో అంత మీరు కూర్చుకోవచ్చు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి రండి. కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధాన బలమును తెలుసుకోవాలని, పునరుద్ధాన శక్తి మన అనుభవంలోకి రావాలని, మన విశ్వాస జీవితంలో ప్రతి దినము పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ, మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనల్ని కూడా ప్రతిరోజు జీవింపచేస్తూ నడిపించాలని, ఏ విధము చేతనైనను ఆ బలము, ఆ బలాతిశయము, ఆ శక్తి నేను తెలుసుకోవాలి, నా అనుభవంలోకి రావాలి అని కోరుకుందాం. ఇష్టంగా ప్రార్థన చేద్దాం. మన లోపల నివసిస్తున్న దేవుని ఆత్మ మనల్ని అడుగడుగున జీవింప చేయాలని, ఆ పునరుద్ధాన బలాన్ని మన అనుభవంలోకి తేవాలని ప్రార్థన చేద్దాం. మన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తులుగా కొనసాగుదామని తీర్మానం చేసుకుందాం.